తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ మరొక పర్యాయం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మన టాపిక్ ఈ 2025 సంవత్సరంలోనైనా ఫలిస్తావా, ఆయన చిత్తానుసారంగా జీవిస్తావా, ఒక నిర్ణయము తీసుకుని దేవునితో చెప్పగలవా అనే విధానంలో ఈరోజు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు తన అత్యంత కృపా కనికరమును బట్టి ఏ మంచి గొప్ప ఘనత లేకపోయినా, ఎన్నో పర్యాయాలు ఆయన చిత్తానికి అవిధేయతగా మనం ప్రవర్తించిన, అసలు వాస్తవంగా మనకున్న ఏ మంచి లేదు కనుక ఆయన ప్రేమించి మనకు అసలు నూతన దయా కిరీటం అనుగ్రహించకూడదు. అయినా ఆయన అపారమైన కృపను బట్టి మన ఎడల జాలి చూపి ఆ ఉచితమైన కృపా కనికరము చేత వాటన్నిటికీ రావాల్సిన శిక్ష శిక్ష రావాల్సిన పరిస్థితిలో మనం ఉన్నా మన బ్రతుకులో మరొక అవకాశం ఇచ్చాడండి దేవుడు. ఈ సంవత్సరమైనా మారుతాము అని, మార్చుకుంటాము అని, పాత రోత బ్రతుకునంత క్రియలన్నీ కూడా మన చిత్తను పాడు చేసేవి, దేవుని నామానికి అవమానపరిచేది, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోకుండా ఆపేవి, అవన్నీ కూడా విడిచిపెట్టుకొని మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించిన తదుపరి వాటన్నిటికీ తిలోదకాలు ఇచ్చేసి విడిచిపెట్టి ఒక నూతనమైన వ్యక్తిగా జీవిస్తాను ఇక నుండైనా అనని, అలా ఉంటావు అని ప్రేమించి అలా చెప్పగలవు, చేస్తాను అని వాగ్దానం చేస్తావేమో, నిర్ణయం తీసుకుంటావేమో అని దేవుడు మనకు నూతన సంవత్సరం ఇచ్చాడే తప్ప, నువ్వనుకున్నట్టు పాడు బ్రతుకు, నిన్ను పాడు చేసేవి, రకరకాల దోసుకునేవి, అనేక మందిని పాడు చేసేవి, ఇట్లాంటి క్రియల్లో ఇంకా లోనికి వెళ్ళిపోతావు అని నేను పాడవుపోమని, నీ పాడిపోయే క్రియలు కంటిన్యూ చేయమని దేవుడు ఇవ్వలేదండి. వాటికి ఫుల్ స్టాప్ పెట్టి, కామాలు కాదు ఫుల్ స్టాప్ పెట్టి, ఇక నుండైనా ఈ సంవత్సరమైన బ్రతుకుతావు, మంచిగా బ్రతుకుతావని దేవుడు ప్రేమించి మన ఆయుష్కాలాన్ని మరొక సంవత్సరానికి పొడిగించడానికి ఇష్టపడి ఉచితముగా దయతో దయా కిరీటముగా సంవత్సరాన్ని ఇచ్చాడన్న సంగతి మనందరికీ తెలుసండి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఒకవేళ చాలా పర్యాలు మనుషులు అనుకుంటూ ఉంటారు, పోయిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు, పనికిమాలిన వాళ్ళు అలా చనిపోయారు, నేను కాబట్టి పరమభక్తుడిని, దేవుడు నన్ను కాపాడి నూతన సంవత్సరం ఇచ్చాడు అనుకుంటున్నట్లయితే నువ్వు పొరపడ్డట్టే. ఏమంత మంచి లేదు మనలో. చెప్పుకోదగ్గ దేవుని కొరకు, దేవుని చిత్తాన్ని బట్టి చెప్పుకోదగిన సాక్ష్యంతో కూడిన క్రియలు మనలో ఏం కనబడటం లేదు. మాటలు మాత్రం, బిల్డప్లు మాత్రం బాగుంటాయి. మాటల వల్ల ఒరిగేది ఏముండదండి. క్రియ లేని విశ్వాసం మృతము కదా. క్రియ లేకుండా వెళ్ళలేని మాటలు వెన్ని మాట్లాడితేనే. దేవుడు అన్నాడు, నువ్వు మాట్లాడుతున్నావు మంచిదే, కానీ పలికే ప్రతి మాటను ఒకరోజు నేను లెక్కడుగుతా. వ్యర్థమైన మాటలు వద్దన్నాడు కదా. సో మనం అటువైపు కాకుండా ఈ ప్రకారంగా దేవుడు తన ఉచితమైన కృప చేత కాపాడి మరొక నూతన సంవత్సరం ఇచ్చాడు అంటే నూతనమైనటువంటి విధానంలో మన బ్రతుకును మార్చుకుంటామని, నూతనమైన స్థితిలో ఆయన చిత్తానుసారంగా చేయవలసినటువంటి కార్యక్రమాలు జరిగిస్తామని, కొందరినైనా రక్షణ వైపు మళ్ళిస్తామని, ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతామని, నీ కుటుంబాన్ని కట్టుకొని రక్షణ వైపు మళ్ళించుకొని ఒక యెహోషువ, కొర్నేలి కుటుంబం వలె నీ కుటుంబం మలుచుకుంటామని నూతన సంవత్సరం ఇచ్చాడు. ప్రియుడా, సోదరుడా, ఆలోచించు. కనుక ఆయన సంవత్సరం అనే దయా కిరీటాన్నయ్యా మనకిచ్చాడు. మనం అడగల అనేక మంది వెళ్ళిపోయారు, నిన్ను నన్ను ఉంచాడు అంటే ఏదో చెప్పాలనుకుంటున్నాడు నీతో, ఏదో చేయించాలనుకుంటున్నాడు నీతో, ఏదో నేను ఒక గొప్ప వ్యక్తిగా నేను చూడాలనుకుంటున్నాడు. ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే నీ యొక్క కించపరచబడ్డావో, అవమానపరచబడ్డావో, ఏ స్థలాలైతే నేను కృంగదీశాయో, ఏ విషయంలో అయితే నా కొరకు నువ్వు భరించుకుంటూ ముందుకు వెళ్ళేవో, వాటన్నిటిని మార్చి నిన్ను మునుపటి కంటే
ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మార్చాలి అనే, ఒకవేళ నీలో అటువంటి నాకు ఆయాసకర ప్రశ్న ఉంటే మార్చుకొనినట్లయితే, క్షమాపణ కోరుకున్నట్లయితే, నీ ఎడల నాకు ఉద్దేశం ఎంతో ఉన్నతమైనది కనుక అలా ఉన్నత దిశలో పెట్టాలని నీకు సంవత్సరం దయాకిరీటాన్ని దేవుడు అనుగ్రహించాడు, మనకి అనుగ్రహించాలి. ప్రియులరా, గమనించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. కాలాలు సమయాలు దేవుడు తన స్వాధీనం అందించుకున్నాడు. ఆ కాలాలు సమయాలలో సంవత్సరం దయాకిరీటాన్ని ఉచితముగా, ఒక సంవత్సరం అనేటటువంటి దయాకిరీటాన్ని నీ నెత్తి మీద నా తలపైన పెట్టాడండి. కారణం నడకపోయిన కారణం ఆయన కొరకు జీవిస్తావు, నీకేదో చెప్పాలని. ఒకవేళ సంవత్సరం పెరుగుతున్నదంటే దేవుడు మన పుట్టుకతోనే మన యొక్క చివరి గడిను వ్రాసుకుంటున్నటువంటి దేవుడు మన ముగింపు టైం దగ్గర పడుతున్నది. మరొక రకంగా చెప్పాలంటే పోయే కాలానికి స్పీడ్గా వెళుతున్నది అని గుర్తెరగమని కూడా నూతన సంవత్సరం మనకి సాక్ష్యం ఇస్తుంది, చెప్పుతున్నదండి. ఒకవేళ గత కాలంలో దేవుడితో చేసిన వాగ్దానాలు మర్చిపోయేవేమో, ఫెయిల్ అయిపోయిందేమని జీవితం ఒకసారి పరిశీలన చేసుకొని ఈ నూతన సంవత్సరంలో నూతన యొక్క ఆ వర్తమానంలో ఒక నూతనమైన ఉద్దేశం కలిగి నా జీవితాన్ని కొనసాగిస్తానయ్యా. గత కాలంలో నన్ను పాడు చేసుకున్న పరిస్థితులను నేను విడిచిపెట్టుకుంటాను తండ్రి. నువ్వు ఇచ్చిన ఈ నూతన సంవత్సరము, మీరు చూపిన దయతో ఇచ్చిన ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మీ దయకు పాత్రుడుగా, మీ దయాపూర్ణుడుగా, మీ దయలో నేను సాగిపోయే వ్యక్తిగా మలుసుకుంటానయ్యా, ఉంటానయ్యా అని దేవునితో చెప్పగలవా? అలా చెప్పుతూ ఒకరి దేవుని చిత్తానుసారంగా ఆయనకు అనుకూలమైన జీవితము లేక భయంకర స్థితిలోనికి నెట్టివేయ పరిస్థితుల్లో మనము కలిగినా, అయినా నిన్ను నన్ను ఉంచి ఈరోజు నిన్ను ఒక ప్రశ్న అడగాలని చూస్తున్నాడు దేవుడు. ఆ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉందా? ఆలోచించు. కనుక నా ప్రియమైన సోదరుడా, ఈ మాటను బట్టి ఆలోచిద్దాం. ఆయన సంవత్సరమైన దయాకిరీటం మనకి ఏం చేశాడు? అనుగ్రహించాడు. చదువు చూడండి, 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయాకిరీటంగా ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజలుచున్నది. అవును, దయతో అనుగ్రహించాడు. ఆ సారము అంటే ఆ సారలు ఏమండి, ఆ జాడలు ఇచ్చినటువంటి జాడలు సారాన్ని వెదజల్లుతుంది. అవును, దేవుడు నాకు ఇదిగో దయాకిరీటాన్ని ఇచ్చాడు, ఆయన దయను బట్టి నేనైతే ఉన్నాను అని కాలము సాక్ష్యం చెప్తుంది. అలాగే మన క్రియలు సాక్ష్యం చెప్పాలి. గత కాలంలో జీవితపు సాక్ష్యం చెప్పాలి. ఏమంత మంచి ఉందో మనలో. ఆయన కృప చూపి ఆయన దయాకిరీటాన్ని ఇచ్చాడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఇలాగే యేసు ప్రభువులు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఏంటంటే 2 మాటలు చెప్పి నేను ముగిస్తానండి. ఏంటంటే ఒక రోజున మరి ఆ యొక్క పాలస్తీనాని ఆ యొక్క గవర్నర్గా ఉన్నటువంటి ఆ పిలాతు గారు, రోమ గవర్నర్గా ఆ యూదా జనాంగాన్ని పరిపాలిస్తున్న ఆ క్రీస్తు ప్రభు జీవించిన కాలంలో ఆయా పిలాతు గలిలీయులందరినీ కొందరు నరికి ఆ రక్తాన్ని వారి దేవతలకు బలి అర్పిస్తున్నట్లుగా ఈ సంఘటన కొందరు చూచి, ఎంత క్రూరుడిగా మన అధికారిట ప్రవర్తిస్తున్నాడు, ఈ అధికారికి మనం ఎదురు తిరిగి ఆ కార్యాన్ని అయితే మనమైతే ఆపలేము, సో మనకున్నాడు కదా యేసు ప్రభుల వారు అని పరుగును కొందరు వచ్చి యేసు ప్రభుకి చెప్పారండి. అయ్యా, ఇలా చేసేస్తున్నాడు పిలాతు గారు, మనల్ని నరికేసి ఆ రక్తాన్ని వారు బలులు ఆ దేవతలకు బలిస్తున్నాడు, ఆ రక్తాన్ని బలిగా నరికేస్తున్నాడు అని చెప్పారు. అలాగా అని ఆయన ఏమన్నాడంటే, ప్రియులరా, ఒకవేళ మీరు కానీ మారు మనసు పొందలేదా అలాగే నరకబడతారు. దీన్ని బట్టి ఏం తెలియదు తెలుసా? మారు మనసు పొందలేదు కనుకనే వారికి ఎన్నో అవకాశాలు ఇచ్చినా, ఎన్నో సందర్భాలలో దేవుని మాటలు, క్రీస్తు ప్రభువులు ఎన్నో మాటలు ఆ యొక్క యోదయ గలిలయ పరిసర ప్రాంతాల్లో చెబుతూ ఉన్నా వారు లెక్క చేయలేదు కనుక వారు వేస్ట్ కదా, ఎందుకు విననప్పుడు ఎందుకు, సరిదిద్దుకోలేనప్పుడు ఎందుకు, వారి ద్వారా ఎందుకు నేల వ్యర్థమైపోవాలి అని వారి చిట్టాన్ని ముగించినట్లుగా మనకు కనబడుతుంది. సో ఒకవేళ ఒక వ్యక్తి మరణించాలి అంటే జనన మరణాలు దేవుని చేతిలో ఉన్నవి.
ఏ రూపాన్ని మరణించావా అన్నది కాదు, మరణించటానికి అనుమతి దేవుడు ఇవ్వాలి. కనుక ఆ చనిపోతాం అంతా కూడా క్రీస్తు ప్రభు తెలుసు. మీరు మార్పు చెందకపోతే మీరు కూడా అలాగే చచ్చిపోతారు అని వారికి వెంటనే వారి స్థితిని జ్ఞాపకం చేశాడు. మీరున్న పరిస్థితి ప్రమాదంలో మీరు ఉండి నెక్స్ట్ వచ్చేది మీకే, కనుక మీరు అలా నరకపడకుండా ఉండాలి అంటే నేను చెప్పే మాటను బట్టి మీ బ్రతుకును మార్చుకోండి అని చెప్పాడండి. అలాగే సిలోయం గోపురం కింద 18 మంది చనిపోయినా సేమ్ అదే మాట చెప్పాడు. ఆ మాట చెప్తాను చూడండి. లోకసువార్త 13:2 ఆయన వారితో ఇట్లా, నేను ఈ గలిలయులు అట్టి హింస పొందినందునను వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. వీళ్ళు ప్రమాద పంచును ఉండి వారిని ఏదో నరికేస్తున్నారన్నట్టుగా ఏదో వార్త మోసుకొచ్చారు, ఇదేదో ఘనత వస్తుందని. కానీ వాళ్ళ స్థితిని డైరెక్ట్గా చెప్పేశాడు యేసు ప్రభువు. మీరు ప్రమాదంలో ఉండరు, మీరు మార్పు పొందండి, లేకపోతే మీకు కూడా అదే స్థితి. ఆ విషయం నాకు ముందే తెలిసినట్టుగా చెప్తున్నాడు. సో ఇలా చెప్పుకుంటూ ఒక ఉపమానం చెప్పాడండి యేసు. ఏమని? ఇదిగో మరి ద్రాక్ష తోటలో ఒక వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష మొక్కలు ఉన్నాయి. సో దాంట్లో ఒక అంజూరపు చెట్టు కూడా ఉంది. ఈ మొత్తం ఈ పక్కన ఉన్నటువంటి ఈ ద్రాక్ష తోటను గురించి, మొక్కల గురించి చెప్పలేదు, చక్కగా ఫలిస్తూ ఉన్నాయి. సో వెరైటీగా ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఏం చేసింది తెలుసా? ఫలించలేదు. సో ఫలించకపోయినా ఉంచా, 3 సంవత్సరాలు ఉంచా, అయినా ఫలించలేదు. ఇక ఎందుకు దీన్ని నరికైతే పోతుంది కదా, దీనివల్ల ఉపయోగం ఏంటి అని అనుకుంటాం ఏమండి. అని అనుకుని నరికే టైం వచ్చేటప్పటికి తోటమాలిగా ఉన్నటువంటి ఆ తోటమాలి అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం ఉండనివ్వు, ఈ సంవత్సరం ఉండనివ్వు, ఈ సంవత్సరం కానీ ఆఖరి ఈ సంవత్సరం కనుక దీని జీవితానికి, ఈ మొక్క జీవితానికే ఆఖరి సంవత్సరం కనుక ఈ సంవత్సరం అని ఉండనివ్వు, లేకపోతే మీరు అన్నట్టుగా నేను నరికేయండి అన్నాడండి. యోహాను గారు కూడా చెప్పారు. ఆయన యోర్దాను పరిసర ప్రాంతాల్లో ఆ యోర్దానులు బాప్తిస్మం ఇస్తూ, ఆ పరిసయ్యులు శాస్త్రులు కూడా వచ్చేసి బాప్తిస్మం పొందుతుంటే, సర్ప సంతానమా అంటే వాళ్ళు బాప్తిస్మం పొందటానికి వచ్చేటటువంటి వారిలో ఎవరిని చూసాడు? వాళ్ళు సర్ప సంతానం అంటే పాము పిల్లలారా. యేసు ప్రభువులు కూడా ఒకసారి మత్తయి 8:30 సర్ప సంతానమా అన్నారు, పాము పిల్లలారా అన్నాడు. వీరేం సర్పములారా అన్నాడు. ఈ సర్పానికి పుట్టిన పిల్లలారా అని యేసు ప్రభువులు వారు అన్నారు. అంటే ప్రియా దేవుని పిల్లలారా, అట్టి స్థితిలో ఉన్నటువంటి వారు వస్తే, మారు మనసుకు తగిన ఫలములు కానీ మీరు పొందకపోతే, ఇప్పుడే మీరు బాప్తిస్మం పొందిన మరుక్షణమే ఏం చేస్తున్నాను? చెట్లు వేరున గొడ్డలు పెట్టేసాను కనుక ఏం చేస్తాను? నరికేస్తాను అన్నాడు. అంటే ముందుగానే హెచ్చరిక చేస్తూ, ఒకవేళ కానీ నువ్వు వచ్చిన స్థితిని కానీ, నీకు పొందుకున్నది కానీ నువ్వు సద్వినియోగపరచుకుంటూ ఫెయిల్ అయితే, ఏ రక్షణ అయితే నువ్వు తీసుకున్నావో, ఏ రక్షణ అయితే నీకు ఎవరిచ్చారో, శిక్షను తప్పించారో, ఒకవేళ ఆ రక్షణ కాపాడుకుంటంలో ఫెయిల్ అయ్యి ఆయన చిత్తానుసారంగా బ్రతకకపోతే, ఆ శిక్షను తప్పించిన ఆయన నేను శిక్షించి నరకటానికి రెడీగా ఉన్నాడో బా అని గొడ్డలు చూపించి చెట్టు వేరును పెట్టాడట. సర్లేనండి బెదరు అని చెప్పే, నువ్వు చెట్టు వేరును పెడితే మాకేంటంటావా? చెట్టా గిట్టా మాకెందుకండి, మా మీద కాదు కదా అన్నట్టుందా? నువ్వు నేను ఒక చెట్టుమే. కీర్తన గ్రంథము 1 కీర్తనలు అంటాడు, తన కాలమందు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలే ఉన్నాడట. దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవునికి అనుకూలంగా జీవించే వ్యక్తి ఎలా ఉన్నాడు? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. ఒక కాలముందు నీ జీవితంలో, ఆ కాలంలో నువ్వు మార్పు చెందిన తర్వాత ఫలాలు ఫలించే స్థితి నీలో చూడాలి. ఎదిగితే సరిపోదు. నీ ఇష్టం వచ్చిన ఎదిగితే బ్రాంచెస్ కట్ చేయబడతాయి. ఎదిగేని కదా అనుకొని గొప్పలు చెప్పుకుంటే పనికిరాదు. కానీ ఎదిగినందుకు గాను ఫలించే వ్యక్తిగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో, ఆ ఫలాలను చూసి నువ్వు పొందుకున్న రక్షణకు కొంత విలువ ఉంటుంది తప్ప, ఆ విలువ తెలిసిన వ్యక్తిగా బ్రతికినటువంటి బ్రతుకుగా ఉంటావే తప్ప, ఆ రక్షణ పొందుకున్న దాని విలువను తెలియకపోతే నరకబడే స్థితిలోనికి వచ్చేస్తాం. నేను అడుగుతున్నా ప్రియులారా, ఈరోజు మీ జీవితాలు, మన జీవితాలు పరిశీలన చేసుకుంటే, గత సంవత్సరాలు ఎప్పుడూ నరికేయాలి మనల్ని. కానీ ఎందుకు
ఆ మహానుభావుడు దయాకిరీటంగా సంవత్సరం ఇచ్చింది ఎందుకో తెలుసా? ఈ సంవత్సరమైన మన బ్రతుకులు మనం దిద్దుకుంటామని, ఈ సంవత్సరమైన ఆయన చిత్తానుసరి బ్రతుకుతామని. మనకిచ్చిన ఆయుష్ కాలంలో సంవత్సరం గతించిపోతుందంటే ఒక్కసారి మేల్కొని ఈ సంవత్సరమైనా సరే ఫలిస్తామని ఎదురు చూస్తున్నాడు. ఏమండి, తగిన కాలమందు ఫలమిచ్చే విట్టుగా ఉండాలి అనని. చెట్టు ఎవరు ఇక్కడ అనంటే మీరు నేను మనమే. మీరు నేను మనమే. ఆకు వాడిపోదు. అంటే నీటి కాలువలు ఎవరు నాటబడింది. అది ఆ నీరుని పీల్చుకుంటూ అన్ని సదుపాయాలు కలిగించిన స్థలంలోనే ఉంది ఆ చెట్టు. నీ చుట్టూ అన్ని పరిస్థితులు మంచిగానే ఉన్నాయి. ప్రకృతి అంతా కూడా జీవరసాన్ని కూడా ఏది చెడిపోలేదు. కానీ మనుషుడే చెడిపోయాడు. సో మనుషుడు మనుషు బ్రతుకు మార్చుకున్నాక చెప్తున్న పరిస్థితి ఇప్పటికొకసారి ఆలోచించి. అందుకే చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే లోకసువార్త 13వ అధ్యాయంలో 3 ఏళ్ల బట్టి చూస్తున్నాడంటే చెట్టుకి గతి మోక్షం లేదు. బాగా ఎదిగిపోతుంది, పట్టించుకోవట్లేదు. ప్రియమ దేవుని పిల్లలరా, ఈ రోజున అంజూరపు చెట్టు దేవుని సన్నిధిలో ఒక రోజున చెట్లన్నీ మీటింగ్ పెట్టుకుని అంటే అంట. ఇక్కడ న్యాయాధిపతులు 9వ అధ్యాయం. అంజూరపు చెట్టు పని ఏంటి? దేవునికి మాధుర్యాన్ని ఇచ్చి దేవుని కొరకు ఫలములు ఫలించాలి అనేది ఆ చెట్టు యొక్క విధి అని అనుకుని అక్కడ చూసినప్పుడు అధికారం ఇస్తానంటే నాకు వద్దు అని అంది అంజూరపు చెట్టు. ఏమండి, న్యాయాధిపతి 9వ అధ్యాయం 10-9 వచ్చినాలండి, 10-11 వచ్చినాలండి. అలాగే ద్రాక్ష చెట్టు మనుషులను దేవుని సంతోషపరచాలి, తన పని చక్కగా చేసుకుంటుంది. ఏమండి, కనుక ఈ చెట్టు ఫలాలు ఇవ్వాలి, మాధుర్యాన్ని ఇవ్వాలి దేవునికి. కానీ ఇక్కడ 3 ఏళ్ల బట్టి ఇవ్వట్లేదు కనుక. అంటే ఇక్కడ ఒక మాట గమనించాలి. అంటే ఇక్కడ చెట్టుకి మంచి ఆలోచన ఉన్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ న్యాయాధిపతుల్లో అక్కడ చెప్పిన సందర్భంలో, ఇదిగో నువ్వు మాపై చెట్లన్నీ వచ్చి మాపై అధికారం ఉండమంటే అధికారాన్ని బట్టి దేవునికి ఇచ్చే మాధుర్యాన్ని నేను కోల్పోతా. దేవునికి ఫలాలు ఫలించేట పరిస్థితిలో నా యొక్క జీవితానికి ఇబ్బంది కలిగి కనుక నాకు అధికారం వద్దు, నాకేం అవసరంలే, నన్ను ఇలా ఉండనివ్వండి అన్నట్టుగా అంజూరపు చెట్టు యొక్క తీర్మానం ఎంతో బాగున్నట్టుగా న్యాయాధిపతులు 9వ అధ్యాయం కనపడుతుంది. రాను రాను వచ్చేటప్పటికీ అంజూరపు చెట్లు అంటే అలా మనిషి యొక్క జీవితంగా అలా తీసుకున్నటువంటి మార్పు చెందిన తర్వాత గొడ్డలు దగ్గర పెట్టేటట. అయినా ఈ అంజూరపు చెట్టు అయినటువంటి మనము 3 సంవత్సరాల బట్టి ఫలములు లేకుండా ఉండిపోయిందని యేసుప్రభు చక్కటి ఉపమానము అక్కడ ఉన్న పరిశీలి శాస్త్రాలను సంబోధిస్తూ చెప్తున్న మాటలుగా తీసుకునాలి. ఫలించకపోతే ఏంటంట, ఈ సంవత్సరం ఉండనిచ్చాడు. ఎందుకు ఇందాకే చెప్పాను, మన ఇష్టం వచ్చినట్టు బ్రతకమని మాత్రం కాదు సోదరుడా. ఈ సంవత్సరమైన దేవుని చిత్తాన్ని బట్టి ఆయన కొరకు ఫలించేటటువంటి బిడ్డగానే ఉంటావా? ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఒకవేళ ఈయన ఫలించు అని ఈ సంవత్సరం ఫలించుమని ఆ క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ గడియలో చూసినప్పుడు అంజూరపు చెట్టు చక్కగా ఎదిగింది, ఫలాలు లేవు, వెంటనే శపించాడు, మాడిపోయింది. ఇక తర్వాత ఆయన చిత్తానుసారంగా బ్రతకటానికి అవకాశం ఇచ్చినప్పుడు, ఆ అవకాశాన్ని, సమయాన్ని, సంవత్సరాన్ని, కాలాన్ని నీకు అనుగ్రహించినప్పుడు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానంగా సమయాన్ని, కాలాన్ని జాగ్రత్తగా ఆయన చిత్తానుసారం ఉపయోగించుకుంటూ నీ జీవితానికి మేలుకరమైనవి చేస్తూ నీ జీవితం పాడు చేసే క్రియలు చేయకుండా అనేక మందికి మేలుకరంగా ఆయన నామానికి ఘనత తెచ్చేవాడుగా నువ్వు బ్రతకటానికి సమయాన్ని ఇచ్చాడు దేవుడు. అలా కాకుండా అక్కడ 21వ అధ్యాయం చూస్తాం మత్తయి సువార్త, బాగా ఎదిగిపోయిందట. అంజూరపు చెట్టు ఎదిగింది, కాయలు లేవు. అంజూరపు చెట్టు లక్షణం ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ముందు పిందెలు వస్తాయట, దాని వెనకల ఆకు వస్తుందట. అంటే ఆకు వచ్చిందంటే ఏముందని? కాయ ఉందని. ఆకార పుష్టి నైవేద్యం నష్ట అంటారు కదా, అలా ఆకారానికి ఎదిగింది. నటించినట్లుగా, అంత ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చినట్లుగా తన కాలమంతా వ్యర్థపరుచుకుంది. అంటే ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాం కనుక వ్యర్థపరుచుకున్నాడు. ఆయన కోపం వచ్చేసింది. ఎండిపోగాక అన్నాడు. దీని పండ్లు ఎవరో తినగాక ఎండిపోగా వెంటనే తక్షణమే ఎండిపోయింది. పిల్లరా, అట్టి స్థితిలోకి వెళ్ళవలసిన బ్రతుకులు 3 సంవత్సరాల బట్టి కాయకపోయినా కానీ సంవత్సరం అనేటువంటి టైం మనకి ఇచ్చేది కనుక ఈ సంవత్సరమైన ఫలిస్తావని ఎదురు చూస్తున్నాడు. ఫలించైన ఆకలి తీరుస్తావు,
లేకపోతే బ్రతుకునిచ్చాడు కదా, నీ ఇష్టానుసారంగా బ్రతికి ఆ బ్రతుకులోనే తీరని నష్టాన్ని కష్టాన్ని తెచ్చుకొని ఇబ్బంది పడతావు. నీకే విడిచిపెడుతూ మరొక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఇలాగే నీకు నాకు లాగానే నూతన సంవత్సరం పొందినటువంటి ఒక జాతి కనపడుతుంది. అది ఇశ్రాయేలీ జాతి. ఐగుప్తు దేశం నుండి ప్రియులరా వారికి విడుదల దొరికింది. మోషే గారి ద్వారా విమోచింపబడిన తర్వాత వారి జీవితంలో కొత్త క్యాలెండర్ ప్రారంభమైంది. క్యాలెండర్ స్టార్ట్ అయింది. మొదటి నెల మొదటి సంవత్సరాన వారు ప్రయాణం చేయటం ప్రారంభించారు. ఎక్కడికి అని అంటే ఆ ఐగుప్తు దేశం విడుదల పొందిన తర్వాత ఆ దేవుడు ఏర్పాటు చేసినట్టు పాలు తేనెలు ప్రవహించి కానాను దేశానికి. ఇప్పుడు వీళ్ళు కానాను దేశానికి ఎందుకు వెళ్ళాలి అని అంటే వారి స్వాస్థ్యము అదే. మొదట వారి పితరుడైన అబ్రహాం గారికి వాగ్దానం చేసిన స్వాస్థ్య భూమి కానానే. అది ముందు దాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు. మరలా తిరిగి వారి స్వాస్థ్యానికి వెళ్ళటానికి దేవుడు ఒక టైం నిర్ణయించి ఆ టైంని వారి జీవితంలో కొత్త క్యాలెండర్ సంవత్సరం నెల ప్రారంభించి నడిపిస్తున్నాడు. ఇక తర్వాత వాళ్ళ బ్రతుకంతా కొత్త జీవితమే. వాళ్ళ బ్రతుకంతా కొత్త విషయాలు ఎప్పుడు చూడనివి. ఎర్ర సముద్రంలో ప్రియ దేవుడు ఆశ్చర్యకరంగా పాయలైపోయినది. క్రొత్త విషయం, ప్రపంచ దేశ చరిత్రలోని క్రొత్త విషయం. ఎన్నో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చూసుకుంటే ఈ బైబిల్లో చేసిన వండర్స్ రాయటానికి బుక్కే సరిపోదు. ఏదో చిన్న ఏదో చేసుకుని అవేవో వండర్స్ లాగా వరీస్ అయిపోతున్నట్లుగా ఉంటుంది మనిషి బ్రతుకు. కరెక్ట్ కాదు. సో అవి చూడటానికి భౌతికంగా కనబడచ్చు, కానీ ఈ బైబిల్ చరిత్రకు మించినటువంటి వండర్స్ అనేది దేశ చరిత్రలో ఆరిన నేల మీద లేదనే సంగతిని ప్రతి ఒక్కరు గమనించాలి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎర్రసముద్ర పాయలైతే బాప్తిసం పొందారు. క్రొత్త ఆహారము, క్రొత్త ప్రయాణము, క్రొత్తగా బండ నుండి నీళ్ళే రావటం, అన్ని ఆశ్చర్యమే వాళ్ళ బ్రతుకులో. అలా నడిపించబడుతున్నారు. రాత్రి అగ్నిస్తంభంగా వారికి నీడగా ఉండి దేవుడే వారు స్వయంగా నడిపిస్తున్నాడు. కానీ వారైతే క్రొత్త సంవత్సరంలో ప్రవేశించారు, కానీ క్రొత్త ఆహారం తింటున్నారు, క్రొత్త దేవుడి నడిపింపులో ఉంటున్నారు, బట్ట మాయకుండా నడుస్తున్నారు. ఎన్ని అవకాశాలు దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉన్నా వారు వచ్చింది నూతన సంవత్సరంలోనికి వచ్చారు. నూతన క్యాలెండర్ స్టార్ట్ అయింది. నూతన కార్యాలు అన్ని అనుభవించుకుంటూ వెళ్తున్నారు. కానీ వారు బ్రతికేంటో తెలుసా? ఐగుప్తులో తిన్నటువంటి ఆ కాకరకాయలు, ఉల్లిగడ్డలు మాత్రం మర్చిపోలేదు. అవి జ్ఞాపకం ఉన్నాయి. ఐగుప్తు బానిసత్వాన్ని మర్చిపోలేదు. ఐగుప్తులో భయంకర శిక్ష పరిస్థితిని మర్చిపోలేదు. వాళ్ళు పెట్టిన ఆ యొక్క శిక్ష మర్చిపోలేదు. దేవుడు అంటున్నాడు, మునుపటి క్రియలు మర్చిపోండి. అవి మీ జీవితాన్ని పాడు చేసినవి, మీ జీవితాన్ని నాశనం చేసినవి, మీ బ్రతుకు నెమ్మదిని హరించినవి, మీ కష్ట జీతం దోసుకొనబడినవి. అవి మీకు ఎందుకబ్బా అన్న వీళ్ళు మునుపటి క్రియలే జ్ఞాపకం చేసుకున్నాడు. తిరుగుబాటు చేసిన అనేక రకాలుగా ఉన్నారు. ఆయన దేవుడు వాళ్ళని ప్రేమించి ఆయన క్షమించి 10 మార్లు, సంఖ్యాకాండం 14 చూస్తే ఈ మాట కనపడుతుంది. 10 మార్లు వారు వ్యతిరేకించిన, వారు తిరుగుబాటు చేసిన ఆ కృప కలిగిన తండ్రి ఆయన చేసిన వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు కనుక కనికరాన్ని చూపి సంవత్సరం వెంబడి సంవత్సరం వారిని 40 సంవత్సరాలు బ్రతుకుల అవకాశాలు ఇచ్చిన కనీసపు వాళ్ళ బ్రతుకులు మాత్రం మార్చుకొనలేదు. వారు మనస్సును మార్చుకోలేకపోయారు. వాళ్ళు బుద్ధి మారలేదు. నీ మాట వినకమనేటటువంటి విధానానికి వచ్చారు. చివరికి ఆ ఎంత దౌర్భాగ్య పరిస్థితులు దిగిపోయారంటే ఇశ్రాయేలీలు. సాక్షాత్తు దేవునుడే అంత దగ్గరుండి తన అన్ని కార్యాలు చేసి నడిపిస్తుంటే దేవుణ్ణి మార్చేసేటటువంటి భయంకర స్థితికి దిగజారిపోయారు. దూడని చేసి 32వ అధ్యాయంలో నిర్గమాకాండంలో నువ్వే దూడా దూడా అని జేజేలు కొట్టి నువ్వే మమ్మల్ని విడిపించమంటున్నారంటే వారు ఏ రేంజ్లోనికి దిగజారిపోయారో ఆలోచించండి. వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళ యొక్క మనస్సు ఎంతగా మరి అధ్వాన పరిస్థితులు దిగజారిపోయిందో చూడండి. అందుకే చివరాకరి కొన్ని సందర్భాల్లో మీరు పశువులు, గాడిదలు, ఎద్దులు, బొద్దు లేనటువంటి వారు అని గద్దించినట్లుగా ఆ ప్రజలను మనం చూస్తూ ఉంటాం. ఎదురుకెళ్ళిన తర్వాత ఈ విధంగా దేవుని చిత్తాన్ని అనుకూలంగా లేరు కనుక వీళ్ళందరూ ఏం చేసి తెలుసా? అరణ్యంలోని రాలిపోయేటట్లు చేశాడు. అంటే క్రొత్త జీవితమే, క్రొత్త దేశానికి. కానీ
ఆ నడిపించే ఆయన చిత్తానికి ఒక నిర్ణయం తీసుకుని ఆయన నడిపింపులు లేరు కనుక ఆయన చిత్తానుసరి చేస్తున్న కార్యాలు అనుభవిస్తూనే ఉన్నారు. కానీ వారు బుద్ధి మారలేదు, మనసు మారలేదు, హృదయంలో నూతనత్వం కనబడలేదు. సోదరుడా, అక్కడే ఇంకొక ఇద్దరు చక్కగా బ్రతుకుతున్నారు. వారు తిన్నటువంటి ఆహారం అన్ని తింటున్నారు. కాలేబు, యెహోషువలు వీరు ఇలాగ ఎందుకు ఉండలేకపోయారు? ఈరోజు నీకు నాకు ఒక సవాల్తో కూడిన ప్రశ్న. లోకంలో మీరు నేను మనం కూడా దేవుని చిత్తాన్ని బట్టి ఇదిగో నూతనమైనటువంటి జీవితంతో ప్రారంభమై ఎన్నో నూతన సంవత్సరాలు మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇన్ని నూతన సంవత్సరాలలో ఎప్పుడన్నా మన బ్రతుకు నూతన పరుచుకొని, హృదయం నూతన పరుచుకొని, స్థిరమైన బుద్ధి తెచ్చుకొని, స్థిరమైన కార్యాలు చేస్తూ, నిత్య నూతనముగా దినదినం నూతన పరచబడుతూ దేవుని సంధిలో ఎదుగుతూ పరలోకానికి వెళ్ళటం సిద్ధపడ్డామా? ఎందుకు పరలోకం వెళ్ళాలి అని అంటే మన పౌరస్థితి అక్కడే ఉంది. మనం అక్కడి నుండే వచ్చాం, ఇక్కడికి వచ్చాక మర్చిపోయాం. ఆయనే మార్గమై నడిపిస్తుంటే ఆ ఇశ్రాయేలు ఇంకా తప్పిదాలతోనే ఉంటావా? ఆ ఇశ్రాయేలు కానాను చేరలేని స్థితి కళ్ళెదురుగుండా కనబడుతుంటే వారిని చూసి బుద్ధి తెచ్చుకునేది పోయి ఆయనకి ఇష్టలుగా జీవించలేదు కనుక సంహరింపబడ్డ నరికేసడంట పట్టుకొని కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత కోపం రప్పించుంటారో ఒకసారి ఆలోచించు. ఆ కృప కలిగిన తండ్రి ఆయన కుమారుడు క్రీస్తుని బట్టి నిన్ను నన్ను కూడా అందుకే ఎంతో కృప చూపుతున్నాడు. వారు కానాను చేరలేకపోయారు. మీరు నేనైనా సరే ఎన్నో మన బ్రతుకు నూతన దినాలు ఇస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. మంచిగా బ్రతుకుతావు, ఫలిస్తావు, నా చిత్తానుసారి బ్రతుకుతావని అవకాశాలన్నీ గంగపాలు అంటారు కదా, నిరుపయోగపరుచుకున్నట్లయితే ఇక ప్రియ దేవుని బిడ్డ, తీక్షణమైనటువంటి శిక్షకి కన్ఫామే తప్ప నేను తప్పించే వాళ్ళు ఎవరుండరు. నీకు నువ్వుగానే నీ జీవితాన్ని మేలుకొనాలి. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డ, వారు కానాను చేరలేపారు. యెహోషువ కాలేబులు అయితే కానాను చేరారు. ఇప్పుడు ఈరోజు మనం ప్రశ్నించుకుందాం. 3 సంవత్సరాల బట్టి ఫలించకపోయినా, కొన్ని సంవత్సరాల బట్టి ఆయన చిత్తానుసారం మనం నడకపోయినా, ఈ సంవత్సరం ఇచ్చాడంటే ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలీల వలె తప్పిపోయినటువంటి ఎన్ని ఇచ్చినా సరే ఆయన చిత్తానికి అవిధేయుడు శిక్షలో ఉంటావా? లేదా ప్రక్కనే ఉన్న కాలేబు, యెహోషువల వలె ప్రియ దేవుని బిడ్డ ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆ పరలోకం వెళ్ళేటట్లుగా, ఆయన కోరిన రీతిలో ఫలించేటట్లుగా, ఆ ఫలించటానికి ఆయన ఇస్తున్నటువంటి ఆ వనరులను చక్కగా వినియోగించుకొని ఆయన బిడ్డగా ఆయన కొరకు ఫలించి ఆయన ఆకలి తీర్చి బిడ్డగా ఈరోజు నేను ఉండగలుగుతాను అని ఒక నిర్ణయం తీసుకోగలుగుతావా? సోదరుడా, ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో ఎన్నో నూతన సంవత్సరాలు గడిచిపోయాయి. నూతనమైనటువంటి విధానంతో బ్రతకలు ఎన్నో వాగ్దానాలు చేసి ఫెయిల్ అయిపోయావు నీ జీవితంలో. ఎందుకు బ్రతుకు ఎన్నిసార్లు చేయను అనుకుంటున్నావు? ఇలా అనుకుంటూనే వెళ్ళిపోతూ, అనుకుంటూనే పడిపోతూనే ఉన్నట్లయితే నీకు అలవాటేమో, కానీ ఎన్నిసార్లు గద్దించినా, ఎంత అవకాశం ఇచ్చినా, ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో కార్యక్రమాలు అనుగ్రహించినా, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు సద్వినియోగపరచుకునలేక వాళ్ళ జీవితంలో ఫెయిల్ అయిన రీతిగా ఫెయిల్ అయిపోతారని రాలిపోయినట్లుగా నీకు నాకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా సరే గద్దించినప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపడకపోయినట్లయితే నువ్వు చేసుకునేది నెత్తి మీద కొట్టి హఠాత్తుగా నీ చిట్ట ముగించేస్తానన్న సంగతి తెలుసా? ఆలోచించు. ఎట్టి స్థితిలో ఉన్నావు ఈరోజు మన జీవితం చెక్ చేసుకుని ఒక నిర్ణయం తీసుకుని అనుసరి ముందుకెళ్ళటానికి ప్రయత్నించాలని ప్రభువుని బట్టి నేను కోరుకుంటున్నా. సోదరుడా, ఈ ప్రకారమై ఆలోచించు. అందుకే సంవత్సరం జరుగుతుండగా అయ్యా నా జీవితం నూతన క్రియలు చేయి, నూతన క్రియలు చేయి అంటే ప్రియమైన వర్లరా, సంవత్సరం ఒకటే మారింది. అన్ని రోజులు కామన్. సోమవారం తర్వాత మంగళవారం అన్నట్లుగా, సూర్యుడు తూర్పునే ఉదయించినట్లుగా, వెలుగు చీకటిలు కామన్ అన్నట్లుగా అన్నీ కామన్. సూర్యుని కింద నూతనమైనది ఏది కూడా లేదు. ఏదైనా ఉన్నది అని అంటే ఆయన అంటున్నాడు, నూతనమైనది ఏదైనా లేదు అన్నటువంటి దేవుడే నేను నూతన క్రియ చేస్తున్నాను అన్నాడు. అంటే మీలో ఉన్న రాతి గుండెను తొలగించి మెత్తపు మాంసపు గుండెని, ఏక మనసును, ఆత్మను దయచేసేది అదే మార్పు చెందటం. నూతన దినములో నూతన పరచబడేది ఏంటి అంటే ఇది మన హృదయాలు మార్చుకోవాలి. ఫలింపలేని జీవితం ఫలించేటట్టుగా రావాలి. నిన్ను పాడు చేసే క్రియలను విడిచిపెట్టుకోవాలి. నీ ఆయన చిత్తానుసారం బ్రతకాలి. అంతేగాని ఆయుష్కాలం ఇచ్చే టైం ఇచ్చాడని సోదరుడా నీ చిత్తానుసారంగా, నీ ఇష్టానుసారంగా బ్రతికితే, తన ఇష్టానుసారంగా బ్రతికిన ధనవంతుడు అయ్యో కుయో అని ఏడ్చే స్థలానికి వెళ్ళిపోయాడు. ఉంది కాదని తింటమే పనిగా పెట్టుకున్నాడు, ఏది పట్టించుకోలేదు. ఆ రాత్రి తనను తీసాడు. ఏమండి, ఈరోజు నీ లెక్కలు చూస్తే బెల్షిజర్ లాగా తేలిపోయేటట్టున్నాయా? ఒకసారి ఆలోచించు సోదరి, సోదరుడా. నేను ముగించడానికి ఇష్టపడుతున్నా.
ఒక్కసారి ఈ నూతన సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకో. పౌలు గారు తన జీవితంలో రక్షణ పొందుకొని నూతన పరచబడిన తర్వాత ఒక ఏకచక్రాధిపతి కంటే చూడండి, అలాంటి ఒక సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నాడండి. నేను వెనుకున్నవన్నీ విడిచిపెట్టేస్తా, ముందు నా ఆయన కొరకే నేను ముందుకెళ్ళిపోతా. ఆ ముందుకు వెళ్తున్నప్పుడు నా జీవితంలో చావైన మరణమైన ఆయన కొరకే, ఏదంటే దాని చిత్తాన్ని నెరవేరుస్తా. ఇక ఒకవేళ ఆయన కొరకని చనిపోవటమే నా బ్రతుకుకి లాభం అనుకుంటా అని అంటూ తన విశ్వాస జీవితంలో ఎన్ని కష్టాలు శోధనలు ఎన్నంటూ ఎదురవున్నాయి. ఆ ప్రయాణంలో ఇప్పుడు వెనక్కి దిగి చూసిన వాడుగా లేడు పౌలు గారు. ఆ ప్రయాణం ముందుకు సాగిపోయేటట్టుగా ఉంటున్నాడు. అలా అది ఎక్కడ నేర్చుకున్నారని పౌలు గారు అంటే, నన్ను రక్షించిన యేసు ప్రభు నేను చూసుకున్నాను. ఆయన జీవితమే నాకు ఇన్స్పైర్ అయ్యాను. ఆయన జీవితపు బాటలో నేను నడుస్తున్నాను కనుక ఆయన నడిపించినటువంటి తండ్రి నన్ను కూడా నడిపిస్తున్న ఆత్మ తోడ్పాటు నాకు ఇచ్చాడు కనుక ఇటు నిర్ణయం తీసుకుని నడవటానికి సహాయం చేశాడు అంటున్నాడు. అందుకంటాడు 2వ తిమోతి పత్రిక, నా పరుగును కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇదిగో నాకు ఆ కిరీటం ఉండిపోయింది అంటున్నాడు. సంవత్సరాలతో వచ్చిన దయ కిరీటాన్ని అనుభవిస్తూ ఆ సంవత్సరాలలో ఆయన కొరకు ప్రయాసపడిన రీతిలో అన్ని విధాలా ఫలించేటట్టు వ్యక్తిగా తన జీవితం తీసుకుని నిర్ణయం ప్రకారం వెళ్తుంటే దేవుడికి కాపుదల ఉన్నది కనుక ఇదిగో నా కొరకు అదిగో ఆ కిరీటం నాకు కనబడుతుంది, ఇంతకంటే భాగ్యం నాకు ఇంకేముంది అని అనుకుని ఆ సంవత్సరం దయా కిరీటాలలో దయకు పాత్రుడుగా ఎన్ని కష్టాలు వచ్చిన ఆయన చేత తప్పించబడుతూ ఆ జీవ కిరీటాన్ని ఆయన నెత్తి మీద పెట్టేటటువంటి స్థితి నాకు కనబడుతుందంటూ తన యాత్ర ముగించాడు. ఇది నీ జీవితానికి నా జీవితానికి ఒక సవాళ్ళతో కూడింది కాదా, ఒక నిర్ణయం తీసుకోకూడదా అని ప్రభుని బట్టి నేను ఎంకరేజ్ చేస్తూ నేను ఆలోచింపచేస్తూ ఈ సంవత్సరం ఇచ్చాడంటే ఈ సంవత్సరం ఆయన కొరకు బ్రతుకుతావని ఇచ్చాడు తప్ప ఏదో చెత్తా చెదరం ఆగిపోయిన దాని కొరకు ఇంకా సాగదీసుకొని వెళ్ళి నీ నెత్తి మీదకి భయంకర శిక్ష తెచ్చుకుంటామని మాత్రం కాదు. ఒకరు పోయిన వాళ్ళందరికంటే మనం మంచోళ్ళమని అంతకంటే కాదు. తప్పనిసరిగా ఏదో సరి చేసుకోమని, ఏదో నేర్పించాలని, నీ ద్వారా ఏదో పని చేయించాలని ఒక నిర్ణయంతో నువ్వు పడిన చోట లేపి నిన్ను మహోన్నతమైన వ్యక్తిగా చూడాలి అని సమయం ఇచ్చాడు కనుక ఒక్కసారి మనసాక్షిని అడుగు చూసి నిజమే ప్రభా అని అంటూ నీ జీవితంలో ఈ సంవత్సరం ఫలిస్తూ ఆయన కొరకు ఆ ఒక త్యాగమూర్తిగా ఒక నిర్ణయం తీసుకుని ఆయన చిత్తం నెరవేర్చి పరం చేయగలిగేటువంటి కృపా కాపుదల వినిన బిడ్డలని మనందరికీ దేవుడిని కోరుకుంటూ ఈ మాట ముగిస్తుంది. పరమ తండ్రి మీకు వందనాలు. పలికబడిన మాటలు పరమార్థమేంటో గమనించి ఈ సంవత్సరం ఫలించి మీ చిత్తానుసారం సాగిపోయే కృప నీ బిడ్డలు మాకు అనుగ్రహించమని, మరొక అవకాశం ఉంటూ ఉంటే కలుసుకున్నంత వరకు వినిన బిడ్డలని మమ్మల్ని అందరినీ కృపలో బలపరచు నడిపించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.